కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వివాదం రచ్చకెక్కింది. గత రాత్రి పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవంలో ఆలయ ఈవో జగన్మోహన్ దంపతులు వేదికపై ఆసీనులయ్యారు. కాగా ఈవో ఆహ్వానం మేరకు స్థానిక జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ దంపతులు కళ్యాణానికి వచ్చారు. ఎన్నికల కోడ్ ఉందంటూ మర్రెడ్డి దంపతులను ఆలయ సిబ్బంది వేదికపైకి అనుమతించలేదు. దీంతో ఈవో భార్య వైశాలిని ఎలా వేదికపై కూర్చోబెట్టారని జనసేన నేతలు వాగ్వాదానికి దిగారు. ఇక వైశాలి జనసేన ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. తాను పార్టీ నేతగా కాకుండా ఈవో భారీగా వేదికపై కూర్చున్నానని ఆమె చెప్పారు. ఆ తర్వాత కళ్యాణం మధ్యలోనే వేదికపై నుంచి ఈవో దంపతులు వెళ్ళిపోయారు. దీన్ని భక్తులు అపచారంగా భావిస్తుంటే మర్రెడ్డిని అవమానించారని జనసేన నేతలు ఆగ్రహిస్తున్నారు. అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు నాయుడు తెలుసుకుందాం. రాజు, ఏం జరుగుతోంది? ఎన్నికల కోడ్ వివాదం ఈ పార్టీల మధ్య చిచ్చురేపుతున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది అక్కడ? ఖచ్చితంగా హరి, ఎమ్మెల్సీ ఎన్నికల కోర్టు జనసేన నాయకుల మధ్య చిచ్చు లేపిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ పాదగాయ ఏదైతే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి పాదగాయలో నిన్న రాత్రి కుక్కుటేశ్వర స్వామి కళ్యాణం దివ్యంగా జరిగింది. దీనికి భక్తులతో పాటు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆలయ జగన్మోహన్ తో పాటుగా ఆయన భార్య వైశాలి కూడా స్వామివారి కళ్యాణ వేదిక మీద ఆశీనులై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇదే సమయంలో యువ ఆహ్వానం మేరకు ఎవరైతే పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ ఉన్నారో మర్రెడ్డి శ్రీనివాస్ ఆయన సతీమణితో కూడా ఆలయానికి రావడం జరిగింది. ఇందులో భాగంగా ఆయన తన సతీమణితో కలిసి వేదిక మీద కూర్చోడానికి ప్రయత్నించగా ఆలయ సిబ్బంది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ చెప్పడంతో ఆయన వెనుతిరిగి వెళ్ళిపోవడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు వెంటనే ఈవోని ప్రశ్నించడం జరిగింది. భార్య వైశాలి జనసేన పార్టీ నాయకురాలు, ఆమెను ఏ విధంగా మీరు దీని మీద కూర్చోబెడతారు, వేదిక మీద కూర్చోబెడతారని ప్రశ్నించడం జరిగింది. వైశాలి ఎవరైతే ఉన్నారో ఆమె ప్రస్తుతం జనసేన పార్టీకి సంబంధించి ఉమ్మడి గోదావరి జిల్లాలో రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నారు. 2019లో కూడా తన నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అదే క్వశ్చన్ జనసేన నాయకులు ప్రశ్నించడం జరిగింది. అయితే మేము కేవలం ఈవో సతీమణిగా వచ్చాను తప్ప కానీ పార్టీ పరంగా రాలేదని చెప్పి ఆమె తన భర్తను తీసుకుని అక్కడ వివాహం జరుగుతున్న మధ్యలో, కళ్యాణం జరుగుతున్న మధ్యలోనే వెళ్ళిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి భక్తులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఈవో దంపతులు మధ్యలో వెళ్ళిపోవడం అపచారంగా భావించారు. మరోవైపు ఎవరైతే జనసేన నాయకులు ఉన్నారో తమ ఇన్ఛార్జ్ అయినటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ ని అవమానించారు. ఈవో ఆగ్రహంగా అయితే తగిలిపోతున్నారు. హరి. ఓకే రాజు.